హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్సాటిస్ఫైడ్ కిరణ్. ఈరోజు మనం మాట్లాడుకునేది ఎమోషన్, క్రికెట్, ఫాదర్ అండ్ సన్ బాండ్ని కలిపి ప్రేక్షకుల హృదయాల్లో చోటు చేసుకున్న జెర్సీ గురించి. నాని కెరీర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్, గౌతమ్ తిననూరి డైరెక్షన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా, చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా. ఎవరైతే లైఫ్లో ఇప్పుడైనా తిరిగి మొదలు పెట్టొచ్చా అని అనుకుంటారో వాళ్ళందరికీ ఆన్సర్ లాంటి సినిమా ఇది. 2019లో రిలీజ్ అయిన ఈ తెలుగు స్పోర్ట్స్ డ్రామాకి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. హీరోగా నాని అర్జున్ పాత్రలో, హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ సారా పాత్రలో, చిన్నపిల్లాడిగా రోనిత్ కమ్రా అర్జున్ కొడుకు పాత్రలో నటించారు. కోచ్ మూర్తిగా సత్యరాజ్ గారి పాత్ర కూడా సినిమా బ్యాక్ బోన్లా ఉంటుంది. అనిరుద్ బీజియం ఎమోషన్స్కి ఎక్స్ట్రా వెయిట్ ఇచ్చింది. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ తెలుగు ఫిలిం, బెస్ట్ ఎడిటింగ్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, అర్జున్ అనే అతను రంజీ లెవెల్ వరకు క్రికెట్ ఆడిన న్యాచురల్లీ గిఫ్టెడ్ బ్యాట్స్మెన్. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కెరీర్ మధ్యలో డ్రాప్ అయి మధ్యతరగతి లైఫ్లో ఒక సాధారణ ఆల్మోస్ట్ అన్ఎంప్లాయిడ్ ఫాదర్గా జీవించాల్సి వస్తుంది. అర్జున్ వైఫ్ సారాతో రిలేషన్షిప్ కొంచెం స్ట్రెయిన్లో ఉంటుంది. ఎందుకంటే అతని జాబ్లెస్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎస్కేప్ అవటం ఆమెకు నచ్చదు. అర్జున్ కొడుకు నాని మాత్రమే తన నాన్నని రియల్ లైఫ్ హీరోగా చూడాలని కోరుకుంటాడు. ఒకరోజు అర్జున్ కొడుకు ఒరిజినల్ టీమ్ జెర్సీ కావాలని అడుగుతాడు. ఇక్కడే స్టోరీకి మెయిన్ ఎమోషనల్ హుక్ వస్తుంది. ఆ జెర్సీ కోసం అయినా సంథింగ్ అచీవ్ చేయాలని, మళ్ళీ 30+ ఏజ్లో క్రికెట్ మైదానంలోకి రావాలని అర్జున్ డిసైడ్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుంది, సొసైటీ అతన్ని ఎలా చూస్తుంది, వైఫ్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఏజ్ పెరిగిపోయిన ఒక లూజర్గా కనిపించే వ్యక్తి మళ్ళీ తన డ్రీమ్ చేయగలడా అన్నది సినిమా సెకండ్ హాఫ్లో ఎమోషనల్లీ చూపిస్తారు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అర్జున్ జర్నీకి ఇంకో లేయర్ యాడ్ చేస్తుంది. థియేటర్లో చూసిన వారికి మాత్రం లాస్ట్ 15 to 20 మినిట్స్లో చాలామందికి కన్నీళ్ళు ఆపుకోలేని లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా హైలైట్స్లో మొదట చెప్పాల్సింది నాని యాక్టింగ్. అర్జున్ క్యారెక్టర్లో ఉన్న నిరాశ, నిస్సహాయం, లోపలే మగ్గిపోయే గిల్ట్, తన కొడుకులో కనిపించే చిన్న హోప్, వీటన్నింటిని నాని చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. చాలామంది క్రిటిక్స్ ఇది అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా కూడా చెప్పడం జరిగింది. సత్యరాజ్ గారి కోచ్ పాత్ర కూడా చాలా గ్రౌండెడ్గా ఉంటుంది. హీరోని ఎలివేట్ చేయడానికి కాదు, నిజంగా ఒక మెంటార్లా బిహేవ్ అయ్యే సీన్స్ ఎమోషనల్లీ రిజిస్టర్ అవుతాయి. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ కాస్టింగ్. ఆమె ఫ్రస్ట్రేషన్, మిడిల్ క్లాస్ వైఫ్గా క్యాల్కులేషన్స్, డౌట్స్ అన్నీ బిలీవబుల్గా ఫీల్ అవుతాయి. గౌతమ్ తిననూరి డైరెక్షన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం లాజిక్ సాక్రిఫైస్ చేయకుండా స్పోర్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ని క్లాసీగా మిక్స్ చేశాడు. క్రికెట్ మ్యాచ్ సీన్స్ సినిమాటిక్గా బాగా వచ్చాయి, కానీ కోర్ ఎమోషన్ మాత్రం స్కోర్ కాదు, అర్జున్ ఇన్నర్ ఫైట్. మ్యూజిక్లో అనిరుద్ సాంగ్స్, ఎస్పెషల్లీ ఎమోషనల్ బీజియం అర్జున్ స్ట్రగుల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాయి. ప్యూర్ మాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా, స్లైస్ ఆఫ్ లైఫ్గా అనిపించవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో సాడ్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫుల్ ఆన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూడ్తో చూస్తే కొంత హెవీగా ఫీల్ అవ్వచ్చు. మరొక పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్యూర్ కంటెంట్ ఫిలిం కాబట్టి హీరో ఎలివేషన్స్, ఫైట్స్, కామెడీ ట్రాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మీకు ఆ ఫార్మేట్లో కనిపించదు. కంటెంట్ వైజ్ క్రిటిక్స్, ఆడియన్స్ లవ్ దక్కిన రీసెంట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్గా నిలిచింది. నేషనల్ లెవెల్లో 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, స్టేట్ అండ్ ప్రైవేట్ అవార్డ్స్ కలిపి గుర్తింపు దక్కడం వల్ల టాలీవుడ్ రీసెంట్ క్లాసిక్స్లో పేరు వచ్చేసింది. ఓవరాల్గా చూస్తే జెర్సీ ఒక ప్యూర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ను బ్యాక్ డ్రాప్గా పెట్టుకుని ఒక తండ్రి తన కొడుకు ముందు హీరోగా కనిపించాలి అనే కోరికను చాలా హార్ట్ టచింగ్గా చూపించిన సినిమా. మీకు స్ట్రాంగ్ ఎమోషన్స్, రియలిస్టిక్ క్యారెక్టర్స్, స్లో పాయిజన్గానే కానీ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమాలు నచ్చితే జెర్సీ తప్పక చూడాల్సిన సినిమా. ఫ్రెండ్స్, మీకు జెర్సీలో ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? అర్జున్ కమ్బ్యాక్ జర్నీనా లేక క్లైమాక్స్ ఎమోషనా? కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఏ సినిమా రివ్యూ అండ్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కూడా కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.